దేశంలోని అత్యుత్తమ క్రీడా కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేద కుటుంబాల వారైన క్రీడల్లో సత్తా చాటి డీఎస్పీ ఉద్యోగాలు పొందిన బాక్సర్ నిఖిత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్లను ఆదర్శంగా తీసుకునే క్రీడాకారులు రాణించాలని సూచించారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించాలని, అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుండి డిసెంబర్ 5 వరకు నిర్వహించే సీఎం కప్ 2024 క్రీడా పోటీల టార్చ్ ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న ఈ పోటీల మాస్కట్ లోగో గోడ పత్రికను ఆవిష్కరించారు. గత ఏడాది జాతీయ క్రీడలో పతకాలు సాధించిన క్రీడాకారులకు 1.2 కోట్లు, 2023 సీఎం కప్ విజేతలకు 52 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మీరు చూపిస్తున్న ఆదరణ డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో వేలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో, ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొని అంతే ఉత్సాహం, అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు, మా సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు, అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వేలాది మంది క్రీడాకారులు, అదేవిధంగా ఆర్మీ, ఎన్సీసీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ దేశానికి తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా 20-25 సంవత్సరాల